ఓ ఏ ఓసిని ఓరసూపు గుచ్చినావే, పోరగాన్ని జిందగీని మార్చినావే, బోరబండ పోరులోకి తోసినావే. ఓ ఏ గండిమై సమ్మలాగా దొరికినావే, గండిపేట చెరువులోన ముంచినావే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే. ఏసేత్తే ఏసెయ్యే, కోసేత్తే కోసెయ్యే, పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే, ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. ఎమ్మంటే మై 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 మై, ఎల్లంటే లవ్లీ 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 లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. మొత్తానికి ఎమ్మెల్యే సాంగ్ పాడేశాను. నా లైఫ్లో ఎమ్మెల్యే అంటే రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది. మై వైఫ్ నేమ్ ప్రియాంక. అండ్ తను ఒక ఎమ్మెల్యే అనుకుంటే రీసెంట్గా ఇంకొక ఎమ్మెల్యే పుట్టింది నాకు, మా పాప 3 months బేబీ. తనకి ఇప్పుడు 3 months. సో నెక్స్ట్ ఇంకొక ఎమ్మెల్యే వచ్చింది నాకు నా లైఫ్లో. సో ఎమ్మెల్యే సాంగ్తో పాటు మీ అందరికీ నచ్చిన కొన్ని పాటలు నేను పాడడం జరిగింది. అయితే రీసెంట్గా లౌక్యం అనే సినిమాలో సూడు సూడు అనే పాట చాలామందికి ఫేవరెట్ అని నాకు చెప్పారు. సో అది నాకు కూడా చాలా ఫేవరెట్. ఆ పాట మీ అందరి కోసం. చూడు 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 ఇటు చూడు 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 చూడు, పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరి నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే ఉన్నదాన్న, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా, వెలుగే వద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా, నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా. ఓ సాబరియా సాబరియా, సీతాకో కల్లే ఎదపైన వాలావే చెలియా. చూడు 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 ఇటు చూడు 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 చూడు, పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. యా, నేను పాడిన సాంగ్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇది. ఎందుకంటే నాకు బ్రేక్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ సాంగ్ ఇది. ఎందుకంటే ఈ సాంగ్స్ తర్వాత ధనంజయ్ అంటే ఎవరు అని చాలామందికి తెలిసింది. అంతకుముందు చాలా చాలా సినిమాల్లో పాడినప్పటికీ ఈ సాంగ్ అయితే నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనూప్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. రామజోగే శాస్త్రి గారు ఎక్స్ట్రాడినరీగా లిరిక్స్ రాశారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సాంగ్తో కూడా. ఈ సాంగ్ తర్వాత నాకు ఇంకొక నచ్చిన సాంగ్ ఏంటంటే రఘువరన్ బీటెక్లో పోవే ఏకాంతం అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. అయితే ఎవరికైనా చెప్తే ఈ సాంగ్ నేను పాడని చెప్తే వాళ్ళకు కూడా ఇది చాలా ఫేవరెట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో నేనని తెలియకపోయినా అది ఫేవరెట్ సాంగ్ వాళ్ళకి ఫేవరెట్ అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ సాంగ్తో. పోవే కాంతం నా రాణి నా సొంతం, చేరుకుంది కల నిండు పూమాసంలా, చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా. లలలలలలలా ఓ హరి లలలలలలా లలలలలలా ఓ హరి లలలలలలా. పోవే కాంతం నా
రాణి నా సొంతం. అవి నేను విజయనగరంలో మ్యూజిక్ నేర్చుకునే టైంలో ఇక్కడికి హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. వచ్చి మ్యూజిక్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. సో హైదరాబాద్ వచ్చినాక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కోరస్కి వీటన్నిటికి కూడా ట్రాక్స్ కోరస్ అన్నీ కూడా చాలా పాడాను. అప్పట్లో అనూప్ రూబెన్స్ గారికి నేను కోరస్ జరిగితే నా వాయిస్ విని ఆయన చాలా చాలా ట్రాక్స్ నాతో పాడించారు. అయితే నేను పాడిన ప్రతి సాంగ్ నేనైతే ఫైనల్ అవ్వలేదు. ఏ తోడు లేక నలిగింది సమయం, నీ నీడ తగిలాకే వెలిగింది హృదయం. నిట్టూర్పు సెగలే ఓదార్పు గమనం, ఓదార్పు పంచింది నీ శ్వాస గమనం. ఎదనే తడిపే చిన్నారి చినుక, తడిసా మురిసా ఇక చాలనక. నేను తాకు గాలి నా పైన వాలి, అమ్మల్లె పాడింది అందాల లాలి. లలలలలలా ఓ హరే లలలలలలా. పోవే కాంతం నా రాణి నా సొంతం. ఈ సాంగ్ తర్వాత నా కెరియర్లో నాకు మంచి నేమ్ తెచ్చిన పాట మనందరికి ఇష్టమైన పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి పాట. ఈ సాంగ్ ఎలా వచ్చిందంటే, నాకు అనూప్ గారికి మీకు చెప్పిన ముందు ఆల్రెడీ చెప్పాను కదా, చాలా ట్రాక్స్ నేనైతే పాడాను. పాడిన తర్వాత అదేవిధంగా గోపాల మూవీలో కూడా ఈ ట్రాక్ పాడాను. అయితే మన డైరెక్టర్ గారికి, అనూప్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నేను పాడే ఈ సాంగ్ నచ్చిందని చెప్పటం, ఫైనల్గా నా సాంగ్ ఓకే అవ్వటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అది. ఆ సాంగ్ మీ అందరి కోసం. దూరంగా రంగా దొంగ దాకో కోయ్ ఇయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. హో బజే బాజే ఆ ఢోలు, బజే బాజే ఆ ఢోలు బజే రే. బజే బాజే ఆ ఢోలు, బజే బాజే ఆ ఢోలు బజే రే. ఈ సాంగ్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది. నాకు రీసెంట్గా గామా అవార్డు వచ్చింది. అండ్ చాలా అన్ని ఈ ఇయర్ వచ్చిన ప్రతి అవార్డుకి ఇది నామినేట్ అయింది. ఫిల్మ్ఫేర్కి అయినటువంటి సైమా అవార్డు అన్నిటికీ అయింది. ఇది కూడా మంచి పేరు తెచ్చింది. నేను సాంగ్ ట్రాక్ పాడేటప్పుడు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద స్టార్కి నన్నెందుకు పాడిస్తారు. ఎందుకంటే మిగతా పాడిన వాళ్ళందరూ కూడా సోను నిగమ్ గారు, కైలాష్ ఖేర్ గారు మొత్తం 3 సాంగ్స్లో పాడితే ఇంకొకటి నాది ఉండడం అసలు నిజంగా నా లక్ అనమాట. బామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు. నల్లని రంగున్నోడు, తెల్లని మనసున్నోడు, అల్లరి పేరున్నోడు, అందరికీ అయినోడు. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. భజే భాజే ఆ డోలు, బజే భాజే ఆ డోలు బజే రే. బజే బాజే ఆ డోలు, బజే బాజే ఆ డోలు బజే రే. నా లైక్స్ అంటే మూవీస్ అంటే చాలా ఇష్టం. ఖాళీ ఉన్నప్పుడంతా మూవీస్ చూస్తూ ఉంటాను. అండ్ ఇంకా మ్యూజిక్ వింటూ ఉంటాను. ఇంకా బుక్స్ చదువుతాను. ఫేవరెట్ ఫుడ్ అంటే క్యాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు, వెజ్.
నాన్ వెజ్లో ఫిష్ అవన్నీ కూడా ఇష్టం. నాన్ వెజ్లో ఫిష్ అంటే ఇష్టం. ముంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా. ఆరడిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం, ఆరడిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం. ఈ సినిమాలో నేను 2 సాంగ్స్ పాడాను. ఇంకొకటి ఏంటంటే శ్రేయ ఘోషల్ గారితో నీ నవ్వే అనే సాంగ్, అది కూడా చాలా నాకు ఇష్టం అనమాట. ఈ సాంగ్ అయితే నాకు అనిపించింది, ఎందుకంటే ఈ సాంగ్ బాగా డిక్కడిక్కడం బాగా హిట్ అవుతుందని ఎందుకు అనిపించింది అంటే, మన నేటివ్ సాంగ్ అది. మన తెలుగుదనం అంతా కూడా ఆ సాంగ్లో ఉంటుంది. మనం మొత్తం సో అందుకోసం పీపుల్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని నాకు పాడుతున్నప్పుడే అనిపించింది. సో ఫైనల్గా ఈ సాంగ్ మంచి హిట్ అయింది. యో 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 యే యో 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 యే. ఆరమూడొచ్చినప్పుడే జింగిలాల్లో నువ్వు గోడెక్కి దూకరో జింగిలాల్లో. మరి బాలాగా ఎవ్వడు జింగిలాల్లో, నీకు బొట్టెట్టి చెప్పడు జింగిలాల్లో. గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. పుట్టుమచ్చ చూడగాను లేనిపోని ఉక్క సుట్టుముట్టి సంపుతున్నదే. ఏ గంప గుత్తకొస్తావా, గాజుల్ని తెస్తాను, పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తాను, వంగతోటకొస్తానట్టు రాసి ఇస్తా వీలు నామా. డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం డిక్కడిక్కడుం డుం, గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డిక్కడిక్కడుం డుం. మై ఫేవరెట్స్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా మంది ఉన్నారండి. చెప్పాలంటే ఇళయరాజా గారైనా, రెహమాన్ గారైనా, మణిశర్మ గారైనా అందరూ. ఎందుకంటే ఒక్కొక్కరి మ్యూజిక్లో ఒక్కొక్క క్వాలిటీ ఆఫ్ ఒక్కొక్క ట్యూన్ కానీ ఒక్కొక్క మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ గారి ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా నచ్చుతాయి. ఇళయరాజా గారి ట్యూన్స్ చాలా బాగా నచ్చుతాయి. అసలు అందరి మ్యూజిక్ డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం అండి. ఇష్టమైన సింగర్ అంటే ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి పాటలు వింటూ వచ్చాను. తర్వాత బాలు గారు అంటే ఇష్టం, హరిహరన్ గారి అంటే ఇష్టం, శంకర్ మహాదేవన్ గారి ఇష్టం. ఇప్పుడు వస్తున్న కొత్త సింగర్స్ అందరూ కూడా వింటూ ఉంటాను. వాళ్ళలో ప్రతిదీ దాంట్లో కూడా నేర్చుకుంటూ ఉంటాను. సో అందరు కూడా నా ఫేవరెటే. నా స్టార్టింగ్లో నా వాయిస్కి హీరోకి కరెక్ట్గా సెట్ అవుతుందో, అంటే పెద్ద హీరోలకి, చిన్న హీరోలకి, యంగ్ హీరోలకి నా వాయిస్ సూట్ అవుతుందని చాలామంది చెప్పేవాళ్ళు. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి నేను పాడానో, ఇంకా ఎందుకు పెద్ద స్టార్కి పాడిన తర్వాత ఇంకా అందరికీ వాయిస్కి నా సూట్ అవుతుందని అందరు చెప్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఎమ్మెల్యే సాంగ్ కూడా బాగా యాప్ట్గా సెట్ అయిందని నా ఫీలింగ్. సో నాకైతే ఆ ఫీలింగ్ ఇప్పుడేం లేదు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక కొత్తగా మనం పాడామంటే అది యాప్ట్గా హీరోకి సరిపోతుందని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే వెళ్తుంది. సో చాలామంది తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ చెన్నై జిబ్రన్ గారు రీసెంట్గా మన బాబు బంగారం అని వెంకటేష్ గారి మూవీకి మ్యూజిక్ చేస్తే ఆ మూవీలో నాకు ఒక సాంగ్ పాడించారు ఆయన, మారుతి గారి డైరెక్షన్లో. సో ఇది నా కెరియర్లో ఒక డిఫరెంట్ సాంగ్ అవుతుంది. ఎందుకంటే ఈ టైప్ జోనర్ నేను ఇప్పుడు పాడలేదు. ఎందుకంటే రగ్గడ్గా ఇలా ఫుల్ ఇదిగా ఉంటుంది, హీరో బ్యాక్గ్రౌండ్ సాంగ్లా ఉంటుంది. ఆ సాంగ్ మీ అందరి కోసం. దిల్లున్నవాడే విల్లయ్యినాడే, చెడుని పట్టి చీల్చే బాణమీ బాణుడే, మంచులాంటి వాడే మరిగినాడు నేడే, నిసిని పట్టి కాల్చే శూరుడే సూర్యుడే, మల్లె పువ్వులాంటోడే, మందు పాతరల్లె పేలినాడే, నీ తప్పులన్నీ నిప్పుతోటి కడిగి ఉప్పు పాతరేస్తాడే. దిల్లున్నవాడే విల్లయ్యినాడే, చెడుని పట్టి చీల్చే బాణమీ బాణుడే, మంచులాంటి వాడే మరిగినాడు నేడే, నిసిని పట్టి కాల్చే శూరుడే సూర్యుడే. సో ఇలాంటి సాంగ్ కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఒక సాంగ్ మనం ఏమైనా పాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెలోడీ పాడితే మెలోడీయే తన జోనర్ అని ఫిక్స్ అయిపోతున్న టైంలో ఇలా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ నాకు రావటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. దగదగమంటూ బంగారంలా మెరిసేవాడే మెరుపే జులిపిస్తాడే, రణగొన ధ్వనిలా జులిపిస్తాడే,
నేరం చెరిపే దారే సృష్టిస్తాడే, నెగురు చాటు నిప్పు ఎవరో కబురే లాగేస్తాడే, నిద్ర చాటు పీడకలని అని చేస్తాడే, న్యాయంకి సహాయాన్ని చేసే సోల్జర్ వీడే, నిండెల్లో ధైర్యాన్ని నింపేస్తాడే, దిల్లున్న వాడే విల్లయ్యినాడే, చెడుని పట్టి చీల్చే బాణమీ బాణుడే, మంచులాంటి వాడే మరిగినాడు నేడే, నిశిని పట్టి కాల్చే బాణమీ బాణుడే, మల్లె పువ్వు లాంటోడే మందు పాతరల్లె పేలినాడే, నీ తప్పులన్నీ నిప్పుతోటి కడిగి ఉక్కు పాతరేస్తాడే, దిల్లున్న వాడే విల్లయ్యినాడే, చెడుని పట్టి చీల్చే బాణమీ బాణుడే, మంచులాంటి వాడే మరిగినాడు నేడే, నిసిని పట్టి కాల్చే శూరుడే సూర్యుడే. ఫైనల్గా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇది, ఎందుకంటే నాకు 98.3 రేడియో మిర్చి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్కి ఎవరు పాడారు, ఎవరు మ్యూజిక్ చేశారనేది ప్రతి సాంగ్ తర్వాత కూడా మెన్షన్ చేస్తుంటారు. నిజంగా నేను రేడియో విన్న ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. ఎందుకంటే చాలా కష్టపడి మేము పాడిన సాంగ్స్, ఎందుకంటే హీరోలు మూవీలో కనిపిస్తాం, మేమైతే కనిపించాం, జస్ట్ రేడియోలో వినిపిస్తూ ఉంటాం. సో ఈ విధంగా చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రేడియో మిర్చి. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ లేకపోయింటే ఇంత బాగా సాంగ్స్ నేను ఇంకా ఫీల్ అయి పాడగలిగేవాడిని కాదేమో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు నా సాంగ్స్ అన్ని మీరు విన్నారు కదా. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు 98.3 FM రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు.